నిష్పత్తి అనుపాతం. నిష్పత్తి అనుపాతం, రేషియో ప్రపోర్షన్. ఓకే, రేషియో ప్రపోర్షన్లో రెండు రాసులను పోల్చడానికి ఉపయోగించేటటువంటి గణిత ప్రక్రియనే మనం ఏమంటాము? నిష్పత్తి అంటాం. రెండు రాసులను పోల్చేటటువంటి గణిత ప్రక్రియను, రెండు రాసులను పోల్చడానికి ఉపయోగించే గణిత ప్రక్రియను నిష్పత్తి అంటాం. అలాగే ఏ కామా బీలు ఏవేని రెండు సప్రమాణ రాసులు అయి ఉంటే, రెండు సప్రమాణ రాసులు అయిన అప్పుడు మనం ఏమంటాం? ఈ రెండు రాసుల యొక్క పోలిక అంటాం. దీన్నే పోల్చుట అంటాం. దీన్నే మనం ఏమంటాం? నిష్పత్తి అంటాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు? A:B కెన్ బి రిటన్ యాజ్ A/B అంటాం. ఓకే, ఇప్పుడు ఏను మనం ఏమంటాము అంటే పూర్వపదము అంటాం. అలాగే బీని ఏమంటాం మనము అంటే పరపదము అంటాం. ఇది నిష్పత్తి యొక్క డెఫినేషన్. ఖచ్చితంగా ఇవి సప్రమాణ రాసులై ఉండాలి. నిష్పత్తుల మధ్య పోల్చుట అనేది ఎప్పుడూ సజాతుల మధ్య జరుగుతుంది. వాటిని మనం ఏమంటాం? సప్రమాణ రాసులు అంటాం. సప్రమాణ రాసులు మధ్య జరుగుతుంది. సప్రమాణ రాసులలో అంటే ఉదాహరణ చూడండి, 16 సెంటీమీటర్లు, అలాగే ఇది 20 సెంటీమీటర్లు ఇలా ఉంది అనుకోండి. ఈ రెండు రాసుల మధ్య నిష్పత్తి ప్రమాణాలు సమానాలు. ఇది సెంటీమీటరే, ఇది కూడా సెంటీమీటరే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం? దీంట్లో 16 నిష్పత్తి 20 అని రాస్తాం. దీన్ని కనిష్ట రూపంలోకి మార్చడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే 4 4 16, 4 5 20 అంటాం. సో దీన్ని మనం కనిష్ట రూపంలో రాసే విధానం ఏం రాస్తున్నాం? 4:5గా రాస్తున్నాం. అనగా ఏవేని రెండు సప్రమాణ రాసులను పోల్చడానికి ఉపయోగించే గణిత ప్రక్రియనే మనం ఏమంటాం? నిష్పత్తి అంటాం. నిష్పత్తి కీలకం అండి. మనకి ఇక్కడ ఉపయోగమే, శాతాలలో ఉపయోగమే, మిశ్రమాలలో ఉపయోగమే, సగటులలో ఉపయోగమే, వయస్సులలో ఉపయోగమే, డేటా ఇంటర్ప్రిటేషన్లో కూడా ఉపయోగమే. కాబట్టి కాన్సెప్ట్ అనేది జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవడమే. సో 4:5 అంటాం. ఓకేనా? రైట్, ఇది తీసుకోండి. డన్. రైట్, ఇందులో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం చూడండి. ఈ రెండు సప్రమాణ రాసులు, ఉదాహరణకు ప్రమాణాలు అసమానాలైతే ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏదో వీడిచ్చినాడు 10 సెంటీమీటర్లు అన్నాడు, అలాగే ఇక్కడ 25 కిలోమీటర్లు అన్నాడు. ఓకేనా? కిలోమీటర్లను సెంటీమీటర్లలోకి మార్చగలగాలి. ఉదాహరణకు మనం మార్చేద్దాం. సెంటీమీటర్లు, 1 కిలోమీటరు అనగా ఎంతకు సమానం? 1000 మీటర్లు అంటాం. కాబట్టి 1000 చేత గుణకారం చేసాం, మీటర్లకు మారిపోయింది. అలాగే ఈ 10 సెంటీమీటర్లు ఇలాగే ఉంచేసి 25 × 1000 మీటర్లు. ఓకేనా? ఇది ఇంటూ, ఇప్పుడు 1 మీటరు 100 సెంటీమీటర్లకు సమానం కాబట్టి సెంటీమీటర్లకు మారిపోయింది. అనగా ప్రమాణాలు ఒకవేళ అసమానంగా ఉన్నట్లయితే అప్పుడు మనం ఏం చేసాం? ఈ ప్రమాణాలని ఈ ప్రమాణంలోకి మార్చుకోవడానికి అవకాశం ఉంటే మార్చిన తర్వాత దాన్ని రాసుకున్నాం 25 × 1000 × 100 అని రాసుకున్నాం. సో దట్ ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాము అంటే సింప్లిఫికేషన్ చేస్తాం ఈ రెండు రాసులను. దిస్ ఈజ్ 25 × 1000 × 100 అంటాం. 0 0 గెట్ క్యాన్సిల్. ఏమొచ్చింది? 1:25. 3 సున్నాలు 1 4 సున్నాలు టోటల్గా ఇది కనిపించింది. 1:250,000 అంటాం. ఓకే, సింపుల్గా ప్రమాణాలు ఒకే ప్రమాణాలు అవుతే ఇమీడియట్గా మనం మల్టిప్లై చేసుకుంటున్నాం, లేదా వాటిని ఏం చేస్తున్నాం? కనిష్ట రూపంలోకి మార్చుకొని కంప్లీట్ చేస్తాం. ఒకవేళ రాసులు అసమానంగా కనిపించినట్లయితే, ఒకవేళ మార్చడానికి అవకాశం ఉండి కిలోమీటర్లు సెంటీమీటర్లకు మారుతుంది అన్నప్పుడు ఇలా మార్చేసి వీటిని సింప్లిఫికేషన్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఇప్పుడు ఇదైపోయిన తర్వాత ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఇంకొక ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16 కిలోమీటర్లు ఇచ్చాడు, ఇటువైపున 32 లీటర్లు ఇచ్చాడు, లీటర్స్.
ఇప్పుడు ఈ రెండిటి మధ్య నిష్పత్తి కావాలి అంటే 16:32 రాసేసి 16 ఒకట్లు 16 రెంట్లు క్యాన్సిల్ చేసి 1:2 రాశారనుకోండి, ఖచ్చితంగా ఇది తప్పు. కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రమాణాలు కిలోమీటర్లు, ఇక్కడ ఉన్నటువంటి ప్రమాణాలు లీటర్లు, ఇవి అసమానంగా ఉన్నాయి. వీటిని ఎట్టి పరిస్థితులలో కూడా మార్చడానికి అవకాశం లేదు. కావున ఈ నిష్పత్తిని మనం లెక్కించడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. సమాన ప్రమాణాలు గల రాసుల మధ్య మాత్రమే మనం నిష్పత్తిని లెక్కించవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. ఈ పాయింట్ అయిపోవాలి. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఈ నిష్పత్తులలో కొన్ని రకాలు ఉన్నాయి. ఆ రకాలను మనం చూద్దామండి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ది విలోమ నిష్పత్తి. ఇది బాగా ఇంపార్టెంట్ మనకు. విలోమ నిష్పత్తి అంటాం. ఈ కాన్సెప్ట్ క్లియర్గా మనకు తెలియాలి. ఖచ్చితంగా దీంట్లో నుంచి మనల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఓకే, సో విలోమ నిష్పత్తి అంటాం. విలోమ నిష్పత్తి అంటే A:B ఉందనుకోండి, ఈ యొక్క విలోమ నిష్పత్తి అంటాడు. ఈ యొక్క విలోమ నిష్పత్తి అంటాడు. A:B యొక్క విలోమ నిష్పత్తి ఏమొస్తుంది చూడండి. బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే A యొక్క విలోమము 1/A, ఇది తెలియాలి. అలాగే B యొక్క విలోమము 1/B, ఇది తెలియాలి. ఓకేనా? రైట్, ఇది అయిపోయింది. A:B యొక్క విలోమ నిష్పత్తి అన్నాడు. 1/A:1/B అంటాం. ఫినిష్డ్. ఇప్పుడు ఈ రెండింటిని సింప్లిఫై చేయాలి. రెండే రాసులు ఉన్నాయి కాబట్టి వీటిని బటర్ఫ్లై అంటాం. క్రాస్ మల్టిప్లై చేస్తే చాలు. B:1B నిష్పత్తి A:1A. ఓకే, దీన్ని మనం ఏం చేద్దాం, అటువైపును రాద్దాం. ఇటు చూడండి, ఇటువైపునే రాద్దాం. ఏం రాద్దాం? ఇది B:A రాసేయచ్చు. ఓకే, ఇప్పుడు A:B యొక్క విలోమ నిష్పత్తి తిప్పేశం, B:A వచ్చింది. ఇదే ఆలోచనలో ఉంటాం మనం. ఇప్పుడు చూడండి, A:B:C యొక్క విలోమ నిష్పత్తి కావాలి. విలోమ నిష్పత్తి కావాలి. విలోమ నిష్పత్తి ఏమవుతుంది? 1/A:1/B:1/C అంటాం. ఓకేనా? ఇది విలోమ నిష్పత్తి. దాన్ని సింప్లిఫై చేయాలి. ఎలా సింప్లిఫై చేస్తాం చూడండి, సింపుల్ షార్ట్ కట్. ఏని క్లోజ్ చేస్తాం, B:C రాస్తాం, BCగా రాస్తాం. అలాగే బిని క్లోజ్ చేస్తాం, A:C మిగిలింది కాబట్టి ACగా రాస్తాం. సిని క్లోజ్ చేస్తాం, నెక్స్ట్ మిగిలేది ఏముంది? AB. ఇది దీని యొక్క ఉపయోగం. ఇలా తీసుకుంటాం. దీన్ని విలోమ నిష్పత్తి అంటాం. మళ్ళీ ఒకసారి చూడండి, A యొక్క విలోమము 1/A, B యొక్క విలోమము 1/B, C యొక్క విలోమము 1/C. ఓకేనా? ఇప్పుడు ఏని క్లోజ్ చేస్తున్నాం, BC మిగులుతుంది, BC. బిని క్లోజ్ చేస్తాం, CA మిగిలింది కాబట్టి AC. సిని క్లోజ్ చేస్తున్నాం, AB మిగిలింది కాబట్టి AB. అయితే వాస్తవానికి దీనికి ఇంకొక విధానం ఉంది. ఏటా పద్ధతి అంటే దీన్ని మనం ఏమంటాం, కాసాగు పద్ధతి మనం ప్లాన్ చేయొచ్చు. ఎట్లా చేస్తాము అంటే చూడండి, 1/A:1/B:1/C. ఓకేనా? ఇందులో ఇప్పుడు మనకు ఉండేటటువంటిది ABC. ఇక్కడ హారంలో ఉన్నటువంటి ఈ పదాల యొక్క కాసాగు ABC అంటాం. ABC చేత ఈ లవాన్ని గుణకారం చేస్తున్నాం, ABC/A. ABC చేత ఈ లవాన్ని గుణకారం చేస్తున్నాం, ABC/B. అలాగే ABC చేత ఈ లవాన్ని గుణకారం చేస్తున్నాం, ABC/C. AA క్యాన్సల్, BB క్యాన్సల్, CC క్యాన్సల్. అంతిమంగా మనకు వచ్చింది BC:AC:AB అంటాం. ఓకేనా? ఇది అంతిమంగా వచ్చింది. ఇంత పని, ఇంత క్యాల్కులేషన్ చేసేదానికన్నా సింపుల్గా మనం ఏం చేసాం, ఏని క్లోజ్ చేసుకున్నాం, BC రాసుకున్నాం. అలాగే బిని క్లోజ్ చేసాం, AC రాసాం. అలాగే సిని క్లోజ్ చేసాం, AB రాసుకున్నాం. దెర్ఫోర్ దిస్ ఈజ్ విలోమ నిష్పత్తి అంటాం. దీన్ని బేస్ చేసుకొని కనీసం లేదన్న ఒక్క క్వశ్చన్ అన్న మనకు కనిపిస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టు అస్. ఓకే, రైట్. దీన్ని బేస్ చేసుకొని ఒక 2 ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్దాం.
దీంట్లో మొట్టమొదటి ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ 2:5 యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటాడు. ఈ యొక్క విలోమ నిష్పత్తి డాష్. ఈ విలోమ నిష్పత్తి ఎంత? ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేయట్లేదు, మనం బేసిక్స్ని ప్లాన్ చేసుకుంటున్నాం, బేసిక్స్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. సో 2:5 యొక్క విలోమ నిష్పత్తి ఎంత? 2 యొక్క విలోమం ఎంత? 1/2. అలాగే 5 యొక్క విలోమం ఎంత? 1/5. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటాం. దీన్ని సింప్లిఫై చేస్తే ఏం చేస్తాం? బటర్ఫ్లై కొట్టేస్తాం. సో దిస్ ఈజ్ 5:2 అంటాం. రెండే రాసులు ఉన్నప్పుడు, రెండే నిష్పత్తులు ఉన్నప్పుడు, లేదా రెండు భిన్నాల మధ్య నిష్పత్తి క్యాల్కులేట్ చేసేటప్పుడు మనం ఇలా ప్లాన్ చేస్తాం. 5:1 2:1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5:2. ఓకే, ఇదొక ఎగ్జాంపుల్. ఒకవేళ రెండు ఈ విధంగా మనకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3:, అలాగే 4:7 యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటాడు. ఈ యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటాడు. విలోమ నిష్పత్తి ఎంత అంటాడు. విలోమ నిష్పత్తి ఎంత అంటే ఇప్పుడు ఏం చేస్తాం, మనం దీన్ని 1/3 రాస్తాం. ఇదేమో విలోమం కాబట్టి 1/4 రాస్తాం. 7 యొక్క విలోమం ఎంత? 1/7. 3 వచ్చింది, 4 వచ్చింది, 7 ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని క్యాల్కులేట్ చేసే విధానం ఏం చేశాను నేర్చుకున్నది. 3ని క్లోజ్ చేసుకుంటాం. 3ని క్లోజ్ చేస్తే 4:7 కాబట్టి 4:7 నిష్పత్తి. 4ని క్లోజ్ చేస్తాం, 3:7 నిష్పత్తి. అలాగే 7ని క్లోజ్ చేస్తాం, 3:4 నిష్పత్తి. అయిపోయింది. దేర్ఫోర్ దీన్ని సింప్లిఫై చేసుకుంటే 4:7 గుణకారం చేస్తున్నాం 28. అలాగే 3:7 21. 3 4 ఎంత? 12. ఏవన్నా కామన్ టర్మ్స్ ఉండి క్యాన్సలేషన్ అవుతే క్యాన్సిల్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఉంది క్యాన్సిల్ అవుతుంది, కానీ ఇక్కడ 3 లేదు కాబట్టి క్యాన్సిల్ చేయడం కుదరదు. అలాగే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 లేదు, ఇక్కడ 4 ఉంది కానీ ఇక్కడ లేదు. మూడింటిలో ఉమ్మడిగా ఉన్నప్పుడు మనం క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే క్యాన్సిల్ చేయడం కుదరదు. ఓకేనా, ఇది ఒక్క నిమిషంలో రాసేయండి. ఓకేనా, ఇది అయిపోతే నెక్స్ట్ దెన్ ఇంకొక చిన్న కాన్సెప్ట్కి వెళ్దాం. సెకండ్ దానికి వెళ్దాం. సెకండ్ ఏం చెప్తుంది? సెకండ్ విలోమ నిష్పత్తిలో నుంచి మనం బయటకు వస్తే వర్గ నిష్పత్తి అంటాం. వర్గ నిష్పత్తి అనగా A:B యొక్క వర్గ నిష్పత్తి. ఈ యొక్క వర్గ నిష్పత్తి A:B యొక్క వర్గ నిష్పత్తి ఈజ్ నథింగ్ బట్ A²:B² అంటాం. A²:B² అంటాం. ఓకేనా, దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటి, మనం ఇలా రాసుకోవచ్చు. 2:5 యొక్క వర్గ నిష్పత్తి. వర్గ నిష్పత్తి ఈజ్ నథింగ్ బట్ 2²:5². ఏమవుతుంది? ఇదేమో 4, ఇదేమో 5 యొక్క వర్గం ఎంత అవుతుంది? 25. కావున 4:25. ఓకేనా, అలాగే ఉదాహరణకు A:B:C యొక్క వర్గ నిష్పత్తి. ఈ యొక్క వర్గ నిష్పత్తి ఏమొస్తుంది? A²:B²:C² అంటాం. అలాగే దీన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ విధంగా ఉండొచ్చు? 4:5:7 యొక్క వర్గ నిష్పత్తి ఉందనుకోండి. ఈ యొక్క వర్గ నిష్పత్తి ఏమొస్తుంది? 4 యొక్క వర్గము, అలాగే 5 యొక్క వర్గము, అలాగే 7 యొక్క వర్గము. ఇదేమవుతుంది? 16:25:49. సో ఇది వర్గ నిష్పత్తి. జస్ట్ ఏ మూమెంట్ కంప్లీట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ వన్ వర్గమూల నిష్పత్తి అంటాం.
వర్గమూల నిష్పత్తి. వర్గమూల నిష్పత్తి A/B యొక్క వర్గమూల నిష్పత్తి √A/√B. ఓకేనా? సో దీనికి గాను ఒక ఎగ్జాంపుల్ మనం ఇలా రాద్దాం. √16 ఓకే, లేదా దీన్ని మనం ఇలా ప్లాన్ చేసుకుందాం. ఏం ప్లాన్ చేయొచ్చు? ఇలా రాసుకోవచ్చు. 16:25 యొక్క వర్గమూల నిష్పత్తి ఏమొస్తుంది? √16 √25. ఎంత? 4. √25 ఎంత? 5. సో ఆన్సర్ ఈజ్ 4:5. అలాగే మనము ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 9:16:49 ఇలా ఉందనుకోండి. దీని యొక్క వర్గమూల నిష్పత్తి కావాలి. ఓకే, డూప్లికేట్ రేషియో అంటాం, స్క్వేర్ రూట్ రేషియో అంటాం, వర్గమూల నిష్పత్తి. ఈ వర్గమూల నిష్పత్తి ఎలా ఉంటుంది? √9 √16 √49. ఎంత? 3. √16 ఎంత? 4. √49 ఎంత? 7. సో 3:4:7 అంటాం. ఓకేనా? వర్గమూల నిష్పత్తి. కంప్లీట్ దెన్. రైట్ దెన్. ఇది అయిపోతే నెక్స్ట్ది 4th ఘన నిష్పత్తి అంటాం. ఘన నిష్పత్తి, క్యూబ్ రేషియో అంటాం. ఘన నిష్పత్తిలో A/B యొక్క ఘన నిష్పత్తి A3:B3. ఓకే, దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటి? ఉదాహరణకు 2:5 ఉందనుకోండి. దీని యొక్క ఘన నిష్పత్తి కావాలి. ఘన నిష్పత్తి ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యు ఆర్ గోయింగ్ టు బి గెట్ 2³ అంటాం. ఓకేనా? దీన్ని 8:125. అలాగే నెక్స్ట్ వచ్చేది ఘనమూల నిష్పత్తి అంటాం. క్యూబ్త్ రూట్ రేషియో అంటాం. ఘనమూల నిష్పత్తి అంటే ఇలా ఉంటుంది. A/B యొక్క ఘనమూల నిష్పత్తి అంటాం. ఘనమూల నిష్పత్తి క్యూబ్త్ రూట్ ఆఫ్ A/B అంటాం. ఇక్కడ ఇలా రాస్తాం. క్యూబ్త్ రూట్ ఆఫ్ A/B అంటాం. దిస్ ఈజ్ క్యూబ్త్ రూట్ ఆఫ్ A/B అంటాం. ఓకే, అనగా 3 సమాన కారణాంకాలకు గాను ఒక కారణాంకాన్ని ఎంచుకోవాలి అని అర్థం. 3 సమాన కారణాంకాలకు గాను ఒక కారణాంకాన్ని ఎంచుకోవాలి అని అర్థం. ఓకే, రైట్. దీంట్లో ఎలా తీసుకుంటాం మనము అంటే 27 ఉదాహరణకు 27:125 ఉంది. దీని యొక్క ఘనమూల నిష్పత్తి కావాలి. ఘనమూల నిష్పత్తి కావాలి అంటే ఏం చేస్తాం మనము? క్యూబ్త్ రూట్ ఆఫ్ 27 ఏమని రాస్తాం? 125. ఇక్కడ 3 సమాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. నిర్వచనం ఇది 3 × అలాగే ఇక్కడ ఏం రాయొచ్చు మనము? క్యూబ్త్ రూట్ ఆఫ్ 5 × 5 అని రాయొచ్చు. ఓకేనా? కాబట్టి 3 సమాన కారణాంకాలకు గాను ఒక కారణాంకాన్ని ఎంచుకోవడమే ఘనమూలం యొక్క నిర్వచనం. అలాగే 3 సమాన కారణాంకాలకు గాను ఒక కారణాంకాన్ని ఎంచుకోవడమే ఘనమూలము యొక్క నిర్వచనము. ఓకే, ఇదొకటి అయిపోతే దాని తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు, కాంపౌండ్ రేషియో అంటాం. ఈ కాంపౌండ్ రేషియో ఒకటి మనం నేర్చుకున్నాము, ఒక బేసిక్స్ అంటే
దీంట్లో మళ్ళీ మనకు కొన్ని బేసిక్స్ ఉంటాయి, సమస్యలు అవి నేర్చుకోవచ్చు. రైట్, ఓకే. నెక్స్ట్ ఘనమూల నిష్పత్తి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది మనకు వచ్చేటటువంటిది కాంపౌండ్ రేషియో అంటాం. దాన్నే మనం ఏమంటాం, బహుళ నిష్పత్తి అంటాం. బహుళ నిష్పత్తి, కాంపౌండ్ రేషియో అంటాం. అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ నిష్పత్తుల సమ్మేళనాన్ని, రెండు లేదా అంతకన్నా ఎక్కువ నిష్పత్తుల సమ్మేళనాన్ని మనం బహుళ నిష్పత్తి అంటాం. సమ్మేళనం చేయడాన్ని వచ్చేటటువంటి ఫలితాన్ని బహుళ నిష్పత్తి అంటాం. ఉదాహరణకు A:B ఒక నిష్పత్తి, మరొక నిష్పత్తి C:D. వీటి యొక్క సమ్మేళనం కావాలి. అట్టి సమ్మేళనాన్ని మనం ఏమంటాం, బహుళ నిష్పత్తి అంటాం. బహుళ నిష్పత్తి ఈజ్ ఈక్వల్స్ టు బహుళ నిష్పత్తి ఏమొస్తుంది, దీన్ని ఇలా రాస్తాం. A:B నేను రాయొచ్చు, A/B అని రాయొచ్చు. అలాగే ఇంటూ C:D నేను రాయొచ్చు, C/D రాయొచ్చు. అనగా A:C B:D BD అనగా దీన్ని ఏం రాయొచ్చు, మనము AC:BDగా రాయవచ్చు. ఓకేనా. బేసిక్స్ తెలియని వాళ్ళు బేసిక్స్ నేర్చుకోవచ్చు. ఒక క్లాస్ బేసిక్స్, మరొక క్లాస్ కొన్ని అప్లికేషన్స్, దీనిపైన బేసిక్స్ పైన కొన్ని ప్రాబ్లమ్స్, తర్వాత మనకు ఉన్నటువంటి లైవ్ క్లాసులు, అంటే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటటువంటి క్వశ్చన్ని స్లోగా సింపుల్ నుంచి కాంప్లెక్స్కి వెళ్తాను. ఏ అవసరానికి తగ్గట్టుగా ఆ అవసరానికి మనం రికార్డెడ్ క్లాసెస్లో వీటిని ఉపయోగించవచ్చు. ఇప్పుడు నాన్ మ్యాథ్స్ ఉన్నారనుకోండి, బేసిక్స్ కొద్దిగా ఇబ్బంది ఉంది, దెన్ యూ కెన్ యూజ్ దిస్ బేసిక్స్. ఒకవేళ బేసిక్స్ మీకు పర్ఫెక్ట్గా ఉన్నాయి, యూ కెన్ స్కిప్ దిస్ వీడియో. ఈ 1 hour క్లాస్ని స్కిప్ చేసుకొని ముందుకెళ్ళి ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు కదా. సో అట్లా ఆ విధంగా దాన్ని ప్లాన్ చేసుకుంటాం. సో AC:BD అంటాం. దీన్ని బహుళ నిష్పత్తి అంటాం. ఒకవేళ ఒక నిష్పత్తి, ఇంకొక నిష్పత్తి వచ్చింది, తదుపరి ఇంకొక నిష్పత్తి ఉంది. ఇప్పుడు వీటి యొక్క సమ్మేళనాన్ని బహుళ నిష్పత్తి అంటాం. ఎలా సమ్మేళనం చేస్తాం, గుణకార ప్రక్రియ ద్వారా ఇంటూ E/F అంటాం. సో ఈజ్ ఈక్వల్స్ టు A:C:F లేదా ఈ ఉంది, న్యూమరేటర్లో ఉన్నటువంటిది ఈ, కాబట్టి ఈ డివైడెడ్ బై BDF అంటాం. BDF ఓవర్. సో దీన్ని మనం ఏం రాయొచ్చు, నిష్పత్తులలో ACE:BDFగా మనం రాయవచ్చు. డన్. ఓకేనా. సో కంప్లీటెడ్ విత్ కాంపౌండ్ రేషియో అంటాం. బహుళ నిష్పత్తి కంప్లీట్ చేసుకుంటున్నాం. చలో, దీని తర్వాత చిన్న బేసిక్స్ ప్రాబ్లమ్స్ ఇస్తాను. నాన్ మ్యాథ్స్ మీరు ఖచ్చితంగా దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. ఓకేనా. ఈ ట్రిక్స్ చూస్తూ ఉండండి, వీటిని ఎట్లా ప్లాన్ చేసుకుంటాం చూడండి, వీటిని మనం సమస్య సాధనలలో ఎట్లా ఉపయోగిస్తామో జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకుందాం. ఓకే. ఫస్ట్ ఏంటి అంటే ఈ మోడల్, ఒక్కొక్క దాంట్లో నేను రెండు ప్రాబ్లమ్స్ ఇచ్చుకుంటూ వెళ్తాను, సరేనా. A:B ఈజ్ ఈక్వల్స్ టు 3:4. అలాగే B:C ఈజ్ ఈక్వల్స్ టు 5:6 ఇచ్చాడు. అయినా మనం ఏం చేయాలి, సింప్లిఫికేషన్ చేసుకోవాలి. ఎలా, A:B:C ఈజ్ ఈక్వల్స్ టు డాష్ అంటున్నాడు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. అయితే దీన్ని సాల్వ్ చేయడానికి బోలెడన్ని మోడల్స్ ఉన్నాయి, బోలెడన్ని పద్ధతులు ఉన్నాయి. అందులో అన్నిటికంటే ద బెస్ట్ సింప్లెస్ట్ ఫామ్ మీకు ఉపయోగకరంగా ఉండేటటువంటిది ఏంటి అంటే ఇదండి. దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. ఎలా మనం ఇలా ప్లాన్ చేసుకుంటాం చూడండి. మనకు కావాల్సింది A:B:C కావాలి. డన్. ఇక్కడ A:B మొదటి వరుస 3:4 కాబట్టి 3:4 రాద్దాం. ఆ తర్వాత B:C ఇది రెండవ వరుస కాబట్టి రెండవ వరుస రాద్దాం. ఇదేమో 5:6 రాద్దాం. మొదటి వరుస, రెండవ వరుస. B కిందాతలో B రాశం, C కిందాతలో C రాశం. మొదటి వరుసలో 3:4 B రాశం, తర్వాత రెండవ వరుసలో 5:6 రాశం. అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఖాళీ సి, ఇక్కడ ఏ ఖాళీ మిగిలింది.
ఇక్కడ ఖాళీ, ఇక్కడ ఖాళీ. దీన్ని ఫిలప్ చేయాలి, దీన్ని దీంతోటే ఫిలప్ చేయాలి, 4 తోటే. దీన్ని 5 చేతనే ఫిలప్ చేయాలి. ఓవర్. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం మనము అంటే ఈ విధంగా మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకే, విధానం చూసుకోండి ఎలా ఉంది. 3 × 5 15, అలాగే 4 × 5 20, అలాగే 4 × 6 24. ఓవర్. సో 15:20:24, 15:20:24. ఓకేనా? 15, 20, 24. ఇది దేని రిప్రజెంట్ చేస్తుంది? ఏని. ఇది బిని రిప్రజెంట్ చేస్తుంది, ఇదేమో సిని రిప్రజెంట్ చేస్తుంది. దేర్ఫోర్ A:B:C is equals to 15:20:24. ఓవర్. ఓకే, రైట్, టేక్ ఇట్ డౌన్. రైట్. సెకండ్ క్వశ్చన్ మీరు ఓన్గా సొంతంగా ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నేను కొద్దిగా తిప్పేసి ఇస్తాను. A:B is equals to 3:7. తదుపరి B:C is equals to 4:5. అయినా A:B:C is equals to dash. What is ABC is equals to dash? ట్రై చేయండి. సొంతంగా ట్రై చేయండి. రైట్ అండి. ఇక్కడ మనం బేసిక్గా మనం ఏం రాస్తాం? A:B:C రాస్తాం. ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తాను ప్రాబ్లం అయినాక. 3:7, అలాగే నెక్స్ట్ వచ్చేది ఏమొస్తుంది? 4:5 అంటాం. అలాగే దీన్ని ఏం రాస్తాం మనం? ఖాళీ. ఇక్కడ ఏముంది? ఖాళీగా రాసుకుంటాం. ఇదేమో 7 రాస్తాం, ఇదేమో 4 రాస్తాం. సో దట్ ఇప్పుడు 3 × 4 ఎంత? 12 అని రాస్తాం. 7 × 4 is equals to 28 రాస్తాం. 7 5 ఎంత రాస్తాం మనం? 35. సో 12:28:35 అని రాస్తాం. ఓకేనా? 12:28:35. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ రేషియో వి ఆర్ గెటింగ్. అనగా సింప్లిఫై చేస్తే ABC వచ్చింది. ఓకేనా? రైట్. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చూడండి, ఈ రెండు రాసులలో లేదా ఈ రెండు నిష్పత్తులలో బి అనేది ఉమ్మడిగా ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. బి అనేది ఉమ్మడిగా ఉంది. ఈ పద్ధతిలో ఏదైతే ఉమ్మడిగా ఉంటుందో దాన్ని మధ్యలో రాయాలి. ఓకేనా? ఈ పద్ధతి చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కటి దీంతో విపత్తు ఉండేది ఏంటి అంటే ఇది ఒక్కటే. బి అనేది ఏదైతే ఇక్కడ మధ్యలో ఉంటుందో దాన్ని, ఏదైతే ఉమ్మడిగా ఉందో దాన్ని మధ్యలో రాయాలి. అది ఉమ్మడి. ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని నేను ఒక ప్రాబ్లం ఇస్తాను, జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. A:B is equals to 3:7, అలాగే A:C is equals to 2:5 అయినా A:B:C is equals to dash. ఓకేనా? ఒకసారి ప్లాన్ చేయండి. ఇది చూడండి, కొద్దిగా మనకి ఇబ్బంది అనిపిస్తుంది, దాన్ని ముందు తీసుకెళ్తాం. రైట్. ఇక్కడ ఏ అనేది ఉమ్మడిగా ఉంది కాబట్టి దీన్ని మధ్యలో రాసుకోగలగాలి. అంటే దీన్ని తిప్పి రాయాలి. B:A. అలాంటప్పుడు ఏమవుతుంది? ఇది 7:3గా మారుతుంది. ఇదేమో A:C కంటిన్యూటీ ఇలాగే ఉంటుంది, 2:5. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదేమో ఫస్ట్ మనకు కావాల్సింది B:A:C. ఏదైతే ఉమ్మడిగా ఉంది అది మధ్యలో ఉంటుంది. కావున ఇదేమో 7:3, ఆ తర్వాత AC 2:5. డన్. ఇప్పుడు ఇక్కడ
దీంతో ఫిలప్ చేయాలి 3, ఇక్కడేమో 2 చేత ఈ వరుసలో చివరి అంకె చేత ఫిలప్ చేసుకుంటాం. 7 2s ఎంత వచ్చింది 14, 3 2 ఎంత 6, 3 5 ఎంత 15. డన్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇట్ రిప్రజెంట్స్ బి. ఇది బిని తెలియజేస్తుంది. ఇది దేని తెలియజేస్తుంది? ఏని తెలియజేస్తుంది. ఇది దేని తెలియజేస్తుంది? సిని తెలియజేస్తుంది. కానీ మనల్ని క్వశ్చన్ అడిగిన విధానం ఏముంది? A:B:C. ఏ ఎంత? ఏ అనేది 6, బి అనేది ఎంత 14, సి అనేది ఎంత 15. సో 6:14:15. ఖతం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇదొకటి ప్రాక్టీస్ చేయండి. A:C ఒక్క ప్రాబ్లం 4:5. అలాగే B:C 2:3 అయినా A:B:C డాష్. దీన్ని ఎలా ప్లాన్ చేస్తాం? చలో కంప్లీట్ చేసుకోండి. ట్రై చేయండి. ఇందులో ఉమ్మడిగా ఉన్నటువంటి అక్షరము సి కాబట్టి సిని మధ్యలో పడేయాలి. కాబట్టి దీన్ని ఏసీని డిస్టర్బ్ చేయకండి, సిని ఇక్కడ తీసుకురండి. C:B ఈ విధంగా మార్చుకుంటున్నాం 3:2గా. డన్. ఇప్పుడు A:C:B. ఏసీ మొదటి వరుస 4:5, సిబి రెండవ వరుస 3:2. ఓవర్. ఇది ఇక్కడ 5 రాస్తాం, ఇక్కడ ఏం రాస్తాం మనము 3 రాస్తాం. డన్. 4 3s ఎంత 12, 5 3s ఎంత 15, 5 2s ఎంత 10. ఫినిష్డ్. 12:15:10 అంటాం. 12 15 10. ఇదేమో ఏని తెలియజేస్తుంది, ఇదేమో సిని తెలియజేస్తుంది, ఇదేమో బిని తెలియజేస్తుంది. కానీ మనల్ని అడిగింది A:B:C కాబట్టి ఆర్డర్లో రాద్దాం. ఏ ఎంత 12, బి ఎంత 10, సి ఎంత 15. ఇవన్నీ బాగా ఉపయోగపడతాయండి. ఓకేనా? ఇది రాయండి. ఇది కంప్లీట్ అయిపోద్ది. దీని తర్వాత మనం నెక్స్ట్ ఇంకొక మోడల్లోకి బయలుదేరదాం. నెక్స్ట్ మనకు కనిపించేటటువంటిది ఇంకొక క్వశ్చన్ ఎలా కనిపిస్తుంది అంటే పద్ధతి ఇలా ఉంటుంది. A/4 B/5 C/7 అయినా A:B:C డాష్ అంటాడు. హౌ మచ్ అంటాడు. ఓకే, మొత్తం గణిత శాస్త్రంలో దీనంత ఈజియెస్ట్ ప్రాబ్లం ఇంకేది ఉండదు. ఇదే అతి సులభమైనటువంటి క్వశ్చన్ మొత్తం గణిత శాస్త్రంలోనే. డైరెక్ట్గా ఏ వాల్యూ ఎంత 4, అలాగే బి వాల్యూ ఎంత 5, సి వాల్యూ ఎంత డైరెక్ట్గా 7. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది మనకు 4:5:7. ఓకేనా? అలాగే దీంట్లోనే ఇంకొక ప్రాబ్లం చూడండి. ఉదాహరణకు A/2 B/3 C/4 D/5 అయినా A:B:C డాష్ ఏమొస్తుంది 2:3:4:5 అంటాం. డైరెక్ట్గా దీన్ని రాసుకుంటాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి చిన్న ట్రిక్ ఏంటి అంటే ఏ యొక్క గుణిజం ఏది ఉండకూడదు, బి యొక్క గుణిజం ఏది ఉండకూడదు, సి యొక్క గుణిజం ఏది ఉండకూడదు. అలాంటి పరిస్థితులలోనే నేరుగా రాసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం మనము గుణిజాన్ని అక్కడ కనిపించేటట్టుగా మనం ప్లాన్ చేస్తాం. చూడండి, రైట్, మార్చేస్తున్నా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఉదాహరణకు 2A/3 3B/4 ఇచ్చాడు.
అయినా A:B ఎంత అంటాడు. ఈ క్వశ్చన్స్ బాగా కనిపిస్తాయండి మనకు. A:B డాష్. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగడు, బి యొక్క వాటా ఎంత, ఏ యొక్క వాటా ఎంత అంటాడు. మనం ఏం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఏబీల యొక్క పదాల నిష్పత్తిని మనం కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత వాటి విలువను మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సరేనా? సో 2a/3 3b/4 అయినా A:B డాష్ అంటాడు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం చూడండి. ఇక్కడ ఇంతకుముందు లవములో గుణకం లేకుండే, ఇక్కడ మనకు గుణకం కనిపిస్తుంది. 2 3 గుణకం కనిపిస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాం తెలుసా, 2 × 3 ఎంత, 6. కావున గుణకాలను తొలగించడానికి మనం ఏం చేస్తాం, ఈ గుణకాల యొక్క కాసాగు చేత భాగాహారం చేస్తాం. ఎలా భాగారం చేస్తాం చూడండి. 2a/3 చాలా ఈజీ అండి, భయపడాల్సిన అవసరం అస్సలు ఉండదు. అలాగే 3b/4 అంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ మొత్తాన్ని దేని చేత గుణకారం చేస్తున్నాను నేను, 1/6 చేత గుణకారం చేస్తా. ఏదైతే 6 వచ్చిందో, ఎందుకు దీన్ని మనము హారంలో దీన్ని భాగారం చేస్తున్నాము అంటే, లవాలను తొలగించడానికి హారాన్ని భాగాహారం చేస్తున్నాం అంతే. కావున 2a/3 × 1/6 అలాగే 3b/4 × 1/6 అంటాం. ఇప్పుడు చూడండి, 2 1 2 3 క్యాన్సిల్ వచ్చింది. దిస్ ఈజ్ a/9 అంటాం. అలాగే 3 1 3 2 క్యాన్సిల్, b/, ఎంత వచ్చింది, 8. కావున A:B నేరుగా ఏమని రాసుకుంటాం మనము, 9:8గా రాసుకుంటాం. ఓకే, టేక్ ఇట్ డౌన్. ఓకేనా? రైట్. చూడండి, ఇంకొక టర్మ్ పెంచుతాను నేను స్లోగా. దిస్ ఈజ్ 2a/3 = 3b/4 = 4c/5 అయినా A:B C డాష్. ABCల నిష్పత్తి ఎంత? చలో ట్రై చేయండి. అది సేమ్ అలాగే తీసుకోవాలి. లవాలు ఏమున్నాయి, 2 3 4, వాటి యొక్క కాసాగు లేదా మూడింటిని గుణకారం చేసి కూడా మనం క్యాన్సలేషన్ చేయొచ్చు. ట్రై చేయండి. (2a/3 = 3b/4 = 4c/5 అయినా A:B C డాష్. ఇప్పుడు ఏం చేస్తాం మనము, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. 2 3 4ల యొక్క కాసాగు 2 3 4ల కాసాగు తీసుకుంటాం. 2 1 3 యాజ్ ఇట్ ఈజ్, 2 2 క్యాన్సల్. ఇక్కడ మిగిలింది 2 × 3 × 2, 2 3 6, 6 2 ఎంత, 12. సో దట్ ఇప్పుడు 12 కాసాగు కావున 2a/3 = 3b/4 = 4c/5ని మనం దేని చేత గుణకారం చేసుకోవాలి, కాసాగు చేత భాగారం చేస్తాం. = 12 కాబట్టి 1/12. లవాలను తొలగించాలి అంటే హారంలో గుణకారం చేయాలి. ఒకవేళ హారాలను తొలగించాలి అంటే లవంలో గుణకారం చేస్తాం. సో దట్ ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం, 2a/3 × 1/12 ఇది ఇంటూ ఇది, తర్వాత 3b/4 × 1/12 ఫైన్. అలాగే 4c/5 × 1/12 అంటాం. ఓకే, ఇప్పుడు 2 1 2 6 12, 3 1 3 4 12, 4 1 4 3 12. కావున A/3 6 ఎంత, 18. B/4 4 ఎంత, 16. C/5 ఎంత, 15. కావున A:B C = 18:16:15. ఇంకొక ప్రాబ్లం చేద్దాం.
నెక్స్ట్ ప్రాబ్లం, ఇదొకటి సొంతంగా మీరు చేయండి. 3a డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్స్ టు 2b డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్స్ టు 5c డివైడెడ్ బై 7. దెన్ అయినా a ఈజ్ టు b ఈజ్ టు c ఈజ్ ఈక్వల్స్ టు డాష్. కంప్లీట్ చేయండి. మూడు 2 5ల యొక్క కాసాగు కావాలి కాబట్టి 3 2 5ల కాసాగు 3 2 6 6 5ల 30 30 ఓవర్. సో ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ లైక్ దిస్. 3a డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్స్ టు 2b డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్స్ టు 5c డివైడెడ్ బై 7 అంటాం. ఓకేనా? కాబట్టి ఇంటూ ఈ వీటి యొక్క కాసాగు 30 కావున 30 చేత గుణకారం భాగాహారం చేస్తాం, లేదా గుణకారం చేస్తే 1/30 చేత గుణకారం చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది చూడండి. దిస్ ఈజ్ 3a బై 4 ఇంటూ 1/30, అలాగే 2b బై 5 ఇంటూ 1/30, అలాగే 5c బై 7 ఇంటూ 1/30 అంటాం. ఓకేనా? ఇప్పుడు 3 1 3 10లు క్యాన్సిల్ అవుతుంది, 2 1 2 15లు క్యాన్సిల్ అవుతుంది, 5 1 5 6లు 30 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? నౌ a డివైడెడ్ బై 4 ఇంటూ 10 40, అలాగే b డివైడెడ్ బై 5 ఇంటూ 15 15 5లు ఎంత 75 75, అలాగే c డివైడెడ్ బై 7 ఎంత 42. సో దట్ a ఈజ్ టు b ఈజ్ టు c వాల్యూ ఎంత అవుతుంది? 40 ఈజ్ టు 75 ఈజ్ టు 42. డన్. ఓకేనా? ఇవాళటి క్లాస్లో చూడండి, మనం బేసిక్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాం. ఒకసారి దీన్ని మొత్తం రివైజ్ చేసుకుంటే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాం. విలోమ నిష్పత్తి, వాస్తవానికి నిష్పత్తి ఇక్కడ నుంచి మనం ప్లాన్ చేసుకుంటూ ముందుకు వచ్చాం. రేషియో ప్రపోర్షన్ ఇలా ప్లాన్ చేసాం. తర్వాత ఏం చేసాం? నిష్పత్తిలో నుంచి కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. తర్వాత ఏం చేసాం? 16 కిలోమీటర్స్ ఇది వీలవుతుందా లేదా చెక్ చేసుకున్నాం. తర్వాత నిష్పత్తిలోని రకాలకు ఎంటర్ అయ్యాం. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ చేస్తూ వచ్చాం. ఆ తర్వాత విలోమ నిష్పత్తిని కనుక్కోవడానికి ప్రయత్నం చేసాం. ఆ తర్వాత వర్గ నిష్పత్తి కనుక్కున్నాం. ఆ తర్వాత వర్గమూల నిష్పత్తి రాసుకున్నాం. అలాగే ఘన నిష్పత్తి రాసుకున్నాం, ఘనమూల నిష్పత్తి రాసాం. బహుళ నిష్పత్తిని కూడా మనం నేర్చుకున్నాం, వాటిని రాసే విధానం. ఆ తర్వాత ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయ్యాం. స్లోగా ఈ ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వచ్చాం. ఓకేనా? సో ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ మనం ఆగిపోయాం. రైట్. ఈరోజు క్లాసు ఇక్కడ ఈరోజు బిగిన్ చేయాలి కాబట్టి మొదటి క్లాస్ కావున సో 1 అవర్ క్లాస్ తీసుకున్నాను. ఈరోజు బేసిక్స్ అవుతాయండి. రేపటి క్లాస్లో కూడా మనం బేసిక్స్ తీసుకుంటాం, బేసిక్స్ చేస్తాం. తర్వాత స్లోగా ఈ టాపిక్లోకి ఎంటర్ అయ్యి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి దాన్ని ప్లాన్ చేసుకుంటాం. కొద్దిగా ఓపిక పట్టండి, పర్ఫెక్ట్గా సంపూర్ణంగా పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. సరేనా? సో హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే. టాటా, బై బై, సీ యూ. శుభాభినందనాలు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.